మోహన్ నానా ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. అగ్రికల్చర్ అనే లెసన్ లో ఉంది, ఇది ఖచ్చితంగా నేర్చుకో. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ విచ్ హ్యావ్ హిండర్డ్ ద ప్లేస్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయం అన్నది ఏ ముఖ్యమైన అంశాలకు ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు అన్నది ఈ క్వశ్చన్ యొక్క అర్థం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నది బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్, ఓవర్ క్రౌడింగ్ ఇన్ అగ్రికల్చర్. ఓవర్ క్రౌడింగ్ ఇన్ అగ్రికల్చర్, ఈ పాయింట్స్ నువ్వు ఖచ్చితంగా నీట్గా రాసుకోవాలి. ఇది కూడా ఒక 4 సార్లు నువ్వు బుక్లో రాసి చదివితే కానీ రాదు. The real problem of Indian agriculture is that there are too many people who depend on agriculture. సో చాలా మంది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అర్థమవుతుందా? డిపెండ్ అయి ఉన్నారు. సిన్స్ 1901 సంవత్సరం నుంచి ద ప్రపోర్షన్ ఆఫ్ ద పీపుల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హ్యాస్ ఆల్మోస్ట్ రిమైన్డ్ కాన్స్టెంట్ ఆఫ్ 70%. 70% జనాభా అంతా కూడా అగ్రికల్చర్ని బేస్ చేసుకొని తమ జీవితాలని రన్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళందరూ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నారు? వ్యవసాయం, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనమాట. సో కేవలం చాలా వరకు కూడా పల్లె ప్రాంతాలు, పల్లె మనుషులంతా కూడా ఏదో ఒకటి పండించడం అన్నది ఆసరాగా చేసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. దీనికి ఏమంటున్నాడు, ఓవర్ క్రౌడింగ్ ఇన్ అగ్రికల్చర్. చాలా మంది వ్యక్తులు ఈ వ్యవసాయం మీద ఆధారపడున్నారు కాబట్టి దాన్ని ఓవర్ క్రౌడింగ్ ఇన్ అగ్రికల్చర్ అని అక్కడ చెప్తున్నాడు. అక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్పుట్స్, మరి పెట్టుబడులు కావాలిగా. సో అదే అంటున్నాడు ఇక్కడ. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్పుట్స్. ఇండియన్ అగ్రికల్చర్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఎడిక్వెన్సీ ఆఫ్ ఫైనాన్స్, సీడ్స్, ఫెర్టిలైజర్స్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. ముఖ్యంగా డబ్బులు సమస్యగా ఉంది రైతులకి. అదేవిధంగానే మంచి విత్తనాలు దొరకట్లేదు, అలానే ఫెర్టిలైజర్స్, సో మంచి మంచి ఎరువులు ఇట్లాంటివన్నీ కూడా దొరకట్లేదు. అలానే మార్కెటింగ్, సో ఒకవేళ పండించినప్పటికీ కూడా వాటిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియట్లేదు. అమ్మినా కూడా దానికి సరైన ధర అన్నది కూడా ఒక్కొక్కసారి దొరకట్లేదు. అదేవిధంగానే ట్రాన్స్పోర్టేషన్, సమయానికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకునేందుకు వెహికల్స్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమంటున్నా అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్పుట్స్ అని సెకండ్ హెడ్డింగ్గా ఇక్కడ ఇచ్చాడు అనమాట. థర్డ్ వన్ ఏమంటున్నాడు, సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ద యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ లో. అంటే ఎంత భాగం, ఎంత యొక్క వ్యవసాయ భూమిలో వీళ్ళు ఈ యొక్క పంటల్ని వీళ్ళు పండిస్తున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, ల్యాండ్ అంటే భూమి, ఎంత భూమి వీళ్ళకు ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. ద యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ లో. చాలా తక్కువ సైజు మాత్రమే రైతులకి ఉంది. కొంతమందికి అది కూడా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర భూమి తీసుకొని దాంట్లో పంటలు పండించుకొని వచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి ఏమీ పండించని వాళ్ళకు కూడా లాభం అన్నది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. 50-50 అన్నది కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేనా? సో లెస్ దాన్ 2 hectares ఆఫ్ 5 acres. సో 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపే భూమి అనేది కలిగి ఉంది. నాట్ ఓన్లీ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ ఆర్ స్మాల్ బట్ దే ఆర్ ఆల్సో ఫ్రాగ్మెంటెడ్. సో కేవలం 2 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ అసలు ఏమాత్రం భూమి లేని రైతులు కూడా చాలా మందే ఇక్కడ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో బట్ దే ఆర్ స్మాల్, దట్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూజ్ మోడర్న్ మిషనరీ. సో ఇంత తక్కువ భూమి ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి, మోడర్న్ లేటెస్ట్గా వచ్చిన మిషన్స్ని కూడా ఆపరేట్ చేయడానికి కూడా ఎక్కువ భూమి లేకపోవడం వల్ల కూడా ఇప్పటికీ కూడా పాత పద్ధతుల్లోనే వీళ్ళు వ్యవసాయం అనేది చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, థర్డ్ పాయింట్, సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ద యావరేజ్ సైజ్ ఆఫ్, ఇది నాన్న అదే ఇది అయిపోయింది కదా, థర్డ్ పాయింట్ అయిపోయింది కదా. సో
మోడర్న్ మిషనరీని యూజ్ చేయలేకపోతున్నారు. ఫోర్త్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఓవర్ డిపెండెన్స్ ఆన్ నేచర్. ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితులు అన్నవి ఉన్నాయి. అంటే మనకు వాన కావాలంటే మనం ఇంటి మీద పైకి పోయి అరిస్తే వాన వచ్చేస్తుందా? లేదు. సో వాన పడినప్పుడు వాటికి ప్లస్ అవుతోంది. ఒకవేళ ఎండాకాలం లాంటి సమయాల్లో అయితే వానలే లేవనుకో, అప్పుడు ఆ పంటలకి మైనస్గా మారుతోంది. అంటే కొన్నిసార్లు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం కూడా జరుగుతోంది. అలానే ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ ఉండదో, ఒక్కొక్కసారి అర్ధరాత్రి అపరాత్రి అన్నది కూడా ఒక ప్రాబ్లంగా ఉంది. అదేవిధంగానే పాములు బెడద కూడా కొంతవరకు ఉంది. అదేవిధంగానే పవర్ ఉన్నప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు, బోర్లో నీళ్లు ఉన్నప్పుడు, ఓకేనా. సో వర్షాలు పడినప్పుడు వీటి మీద అన్నింటి మీద కూడా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫార్మింగ్ అనేది చాలా క్లిష్టతరంగా మారుతూ ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? ఓవర్ డిపెండెన్స్ ఆన్ నేచర్. ఇన్ స్పైట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్, మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ స్టిల్ డిపెండ్ అపాన్ మాన్సూన్ అండ్ నేచురల్ ఫెర్టిలిటీ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ దేర్ అగ్రికల్చర్. ఎప్పుడైతే వానలు పడే సమయాల్లోనూ అలానే కొంచెం పంట అనువైన వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే దానికి తగ్గట్లుగా ఆ వాతావరణానికి అనుకూలంగా ఉన్న పంటల్ని మాత్రమే వేయగలుగుతున్నారు. అన్ని పంటలకి కూడా అనువైన సమయాలు కూడా అన్ని రోజులు కూడా ఉండవు అన్నది ఇక్కడ గ్రహించాలి. ఓకేనా. సో బాగుందా ఈ క్వశ్చన్? సో ఇంత మంచి క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చక్కగా నేర్చుకో. ఫస్ట్ పాయింట్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ అగ్రికల్చర్. సెకండ్ పాయింట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్పుట్స్. థర్డ్ వన్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఫోర్త్ వన్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ నేచర్. ఓకేనా? అర్థమైందా? క్వశ్చన్ నీట్గా నేర్చుకొని నాకు చెప్పాలి.